బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. హల్లెలూయా. నీవు నన్ను నమ్ముకుంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకుంటే ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆయన నమ్ముకుంటే, ఆయన ఆశ్రయిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు, తప్పిస్తాడు. మన ప్రతి పరిస్థితి నుండి, ప్రతి ఇబ్బంది నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఎబెద్మెలకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నన్ను నమ్ముకున్నావు అంటే నేను నిశ్చయంగా నేను తప్పిస్తాను. ఏ జనముకైతే నువ్వు భయపడుతున్నావో ఆ జనము చేతిలో నుండి నేను తప్పిస్తాను, ఆ సమస్య చేతిలో నుండి నేను తప్పిస్తా, ఆ ఇబ్బంది చేతిలో నుండి నేను తప్పిస్తా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నన్ను నమ్ముకున్నావు కనుక, నీవు నన్ను ఆశ్రయించావు కనుక, నీవు నాకు ప్రార్థన చేసావు కనుక, నీవు నాతో మాట్లాడావు, నాకు మొరపెట్టావు కనుక నేను నిన్ను తప్పిస్తా, నిశ్చయంగా తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా దేవుడిని నమ్మినట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే, ఆయనకు ప్రార్థన చేసినట్లయితే, ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మన ప్రతి పరిస్థితి నుండి విడిపిస్తాడు, ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు, ప్రతి ఇబ్బంది నుండి విడిపిస్తాడు. ఏ భయము చేత అయితే మనం భయపడుతున్నామో, ఏ సమస్యను బట్టి మనం భయపడుతున్నామో, ఏ ఇబ్బంది చేత మనం భయపడుతున్నామో, ఏ మనుషులను బట్టి మనం భయపడుతున్నామో, ఏ భయంకరమైనటువంటి సమస్యలతో మనం భయపడుతున్నామో, దేవుడు ఆ ఇబ్బందులను బట్టి, ఆ సమస్యలను బట్టి, ఆ మనుషుల చేతులలో నుండి మనం తప్పిస్తాడు, నిశ్చయముగా తప్పిస్తాడు. ఈ భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడండి. ఏడ మనం నమ్ముకుంటున్నాం? ఎక్కడ మనం ప్రభుని నమ్ముకుంటున్నాం? ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే, చిన్న సమస్య వస్తేనే మన నమ్మకము చెదిరిపోతుంది, మన నమ్మకము పక్కకు వెళ్ళిపోతుంది, మన నమ్మకము ఇతరుల వైపుకు, ఇతర వస్తువుల వైపుకు మరలుతుంది. మన నమ్మకము మరలకూడదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక, ఇతరులను కాదు, ఇతర వ్యక్తులను కాదు, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నేను నిశ్చయము కనుక ఖచ్చితంగా నేను తప్పిస్తా, ఖచ్చితంగా తప్పించదని, నీవు ఖడ్గము చేత పడవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయన నమ్ముకుంటే ఆయన మనల్ని విడిపిస్తాడు.